వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం డైరెక్టర్ గారు. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్తున్నాను. అంటే చిన్నపిల్లలకి సినిమా అంతా విజిల్ చేస్తూ క్లాప్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేశాను. ధర్మయ్య మాట్లాడతాను, హలో తు క్వశ్చన్ పూछाना नहीं सोच रहा तू क्वेश्चन पूछाना సెట్. అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్ చేస్తూ పడిపోయి ఎంజాయ్ చేస్తూ సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఎస్పెషలీ ఆ 16 వయసు సాంగ్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా అనుకుంటుంటే సత్య ఆశీస్గా వేసేసాడు. ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారు. మీకు అంత థాట్ ఎలా వచ్చింది? సినిమా అంతా ఒక ట్రైలర్ చిన్న చిన్న చూడగానే మనతో గుండె అయిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ. బా వండర్ఫుల్ అండి. రానా గారికి ఇంకెంత డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్తున్నా తక్కువే. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్ అసలు ఏ మ్యూజిక్ ఏంటి బ్రదర్, ఒక పెద్ద 300-400 కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్. కాల్వారిగా వండర్ఫుల్ బ్రదర్. నేను ఈ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్, చాలా బాగుంది. ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేసింది. ఇలా మంచి మంచి చెప్పాలని సినిమాతో చెప్పడం కష్టం. నెక్స్ట్ లాస్ట్ సత్య ఓకే. సినిమా అంతా ఒక లెక్క వాడు సపరేట్గా అంటే ఒక మళ్ళీ కమెడియన్ అంటే ప్రతి డైలాగ్ ప్రతిదానికి నవ్వుతుండు, ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే నేను చెప్తాను. నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మరీ చిన్నప్పుడు ఒక ఆ ఒక్కటి ఎడకు లేకపోతే ఇంకొక చంటప్పాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్ అవ్వండి, ఎలా 2-3 డేస్ ఉండేవాళ్ళం అంత హ్యాపీగా సినిమా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగా చేసి హీరో ఎవరు సినిమా ఏం చేసావు సినిమా అసలు నువ్వు బేసిక్గా రియల్ లైఫ్ నీ బాడీ లాంగ్వేజ్ అదంతా ఓవరాక్టే కోసం అసలు ఉంటాయి కదా. అంటే ఈ 70 తోపు అనుకుంటారు నాకు. అదేం లేదు, నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉంటుంది. ఏ బాడీ లాంగ్వేజ్ ఏ సీన్ అసలు వండర్ఫుల్ కదా. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మొత్తం వదలట్టు సూపర్ హిట్, సూపర్ సక్సెస్. మొత్తం వద్ద 3 కూడా లాగైతే మధ్యలో వీళ్ళైతే డైరెక్టర్ గారికి సినిమా చేసిన తర్వాత తీసేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిలిచిన చెరి గారు ఆయన అనిపించి చెప్పారు అన్న థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రాజా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ వచ్చిన గెస్టులు కాకుండా మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఏంటి? ఇంతకీ మీరు ఎవరు? ఈ ఎలివేషన్ అంటే మీ ఎలివేషన్ మీరు నేర్చుకుంటున్నారు. వాటికి మీరు వచ్చారు, మైక్ తీసుకున్నారు, స్పెషల్ ఇన్విటేషన్ అంటున్నారు, చూడండి అంటారు ఏంటి? హాయ్ అండి. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఐఎమ్ సోమా, ది జానిటర్, సన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్. నేను రితేష్ గారిని జూలై 4th కలిశాను. అప్పుడు యాక్చువల్గా నేను పెళ్లి చూపుల్లో ఉన్నా. పెళ్లి చూపులు అంటే నాది కాదు, తరుణ్ భాస్కర్. సో తరుణ్ భాస్కర్ గారు మా ఏఎంబీలో స్పెషల్ షోకి వచ్చారు. ఏఎంబీ అంటే మహేష్ బాబు గారి. మహేష్ బాబు గారు సూపర్ స్టార్. మీరు అసలు దేనికి వచ్చారు, దేని గురించి మాట్లాడుతున్నారు? మహేష్ బాబు ఈ డాట్స్ అన్ని కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరికి రావట్లేదు ఏంటి? అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేది చెప్తున్నాను. మీ పెళ్లి చూపులు అంటారు, ఇంకా తర్వాత పోతే ఏదేం చెప్తారో మాకు ఏం అర్థం కావట్లేదు. కొద్దిగా పేషెన్స్ ఉంటే కరెక్ట్ అవుతుంది. సో మహేష్ బాబు గారు సూపర్ స్టార్. అండ్ స్టార్ అంటే రెగ్యులరా, రెగ్యులర్ అంటే స్టారేరా. సో స్టార్ని తెలుగులో నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు అంటే అశ్విని, భరణి, రోహిణి. మన సినిమాలో ఇద్దరు రోహిణి గారు ఉన్నారు. I know my speech is intriguing, but please wait till the climax. So రోహిణి గారు ఇద్దరు ఉన్నారు. అంటే 2 నక్షత్రాలు ఉన్నట్టు. ఒకళ్ళేమో ఈ టీంలో ఉంటే ఇంకొకరు ఓరిన పడకలో ఉన్నారు.
సో మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు మనం. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానండి అని BTS ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోవాలి మనం. BTS తెలుసు కదా మీకు, సాంగ్స్ చాలా బాగుంటాయి వినండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? నేను ఎక్కడికి వెళ్ళట్లా, ఎక్కడ ఉన్నా. సో పాపికొండలో ఉన్నప్పుడు ఈ ఫిల్మ్ షూటింగ్ అవుతున్నప్పుడు నేను అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. పాపికొండ, మణికొండ, విజయ్ దేవరకొండ. ఓకే. అండ్ చిన్నప్పుడు పంతొమ్మిదిలో ఒక సాంగ్ నాకు బాగా ఇష్టం. ఈ చిన్నప్పుడు మీరు ఎప్పుడు పుట్టారు, నేను ఎక్కడ ఉన్నాను, నేను వచ్చానో లేదో ఈ భూమి మీదకి ఎవరికి తెలుసు? చెప్తున్నా. సో మానస వీణ మధుగీతం మనకెందుకులే నిజం. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, నెక్స్ట్ మా PRO శేఖర్ గారికి, మా అనురాగ్కి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ఈ సినిమా నిన్న మార్నింగ్ షోస్ నుంచి చూస్తుంటే ఎవ్రీ షో మార్నింగ్కి మ్యాట్నీకి ఫస్ట్ షోస్కి సెకండ్ షోస్లో ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ అయింది. సో థియేటర్స్ పోయాం, ఫస్ట్ AMBలో చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మా విమల్ బాలానగర్కి పోయాం, అక్కడ కూడా ఆడియన్స్ ఎవ్రీ సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్. అక్కడి నుంచి బ్రహ్మరాంబాగ్ పోయాం, అక్కడ కూడా ఒక్కొక్క సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ టు ద కోర్. సో సహజంగా ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా నాకు తెలిసి జాతిరత్నాల తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినటువంటి చెరి గారికి, నవీన్ గారికి, రవి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ మన డైరెక్టర్ గారు సార్ రితేష్ రాణా గారు, సార్ పార్ట్ 1 నాకు తెలిసి ఇట్ విల్ రీచ్ విత్ ఇన్ 2 days or 3 days అండి. ఫస్ట్ ఏదైతే రెవెన్యూ చేసిందో మ్యాక్సిమం ఈ రోజుకే నాకు తెలిసి ఇట్ క్రాస్ అండి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే టుడే ఐ హావ్ గాట్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ సో మెనీ మల్టీప్లెక్స్ PVR, లైక్ AMP కానీ, సినీ పోలీస్ కానీ, నెక్స్ట్ SVC నుంచి కానీ. సో అందరూ కూడా మాకు షోస్ కావాలని అడగడం జరిగింది. దానికి ఆ షోస్ కూడా ఇంక్రీజ్ చేసాం. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఓన్లీ. నెక్స్ట్ సింహ గారు అండ్ సత్య గారు, సార్ సహజంగా ఇలాంటి ఒక కెమిస్ట్రీ. సో ఎందుకంటే సత్య గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా సింహ గారు కూడా సార్ సూపర్గా చేశారు సార్. ఎందుకంటే మీరు అలా చేయబట్టి సత్య గారిది కూడా అంత ఎలివేట్ అయిందని నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంకా సౌండ్ గురించి చెప్పాలి సార్. నేను ఆల్రెడీ నిన్న మార్నింగే చెప్పాను భైరవ్ గారికి, సార్ ఈ సౌండ్ మాత్రం సినిమాకి మొత్తం డ్రైవ్ చేసింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఆ సౌండ్ ఎక్కడ పోయినా ఏ సీన్ వచ్చినా మీరు సౌండ్ చేసిందే సార్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ఈ సినిమా మా చెర్రి గారికి, మా నవీన్ గారికి, రవి గారికి, మా నవీన్ గారు అయితే ఎవ్రీ 2 hours కాల్ చేస్తూనే ఉన్నారు US నుంచి. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది, రిప్రజెంటేటివ్స్ ఏమన్నారు, కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. సార్ ఈ సినిమా ఇంత పెద్ద విజయం చేసిన మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ సమానంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. సినిమా చూడడం జరిగింది. ముందుగా సక్సెస్ అనుకున్న చెర్రి గారికి, ప్రొడ్యూసర్గా ఇస్తున్నాను. మీరు ఇట్లనే చిన్న సినిమా చాలా తీయాలని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ రితేష్ రాణా గారు మీ వరకు ఫాలో అవుతున్నాను నేను. మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ. తర్వాత ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా పోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి. ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడీ అనే పేరు సినిమాతో మీరు ఇంక ఇలాగే నవ్వించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ కాలంలో డిఓపి మా ఫ్రెండ్ సురేష్ అందరూ చాలా అద్భుతంగా చేశారు. మీరు అందరి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేకపోతే ఏంటి, ఎవరికోసం వెళ్ళాల్సిన చూడాలి? చెర్రి గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాలి. అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి
అంతేనా? ఓకే. సో మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్బస్టర్ హిట్ ని ఆ టైంలో ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకుండా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అంతా నవ్వుకున్నారు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఆ రైటింగ్ అనేది రితేష్ గారు ఎలా అనిపించింది? అండి థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అది రితేష్ గారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నాను నేను. థ్యాంక్ యూ అండి. మాతో సెలబ్రేట్ చేసుకోవడం వచ్చింది మీరందరికీ చాలా థ్యాంక్స్. డైరెక్టర్ గారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెరి గారికి ఆప్షన్స్ ఆఫర్ నాకు ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఇస్ రితేష్. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. ఒక సినిమాలో ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటే అతని క్లారిటీ ఎంత బాగుంటుంది, ఎంత ఉంటే అంత ఈజీగా ఒక యాక్టర్ యాక్ట్ చేసుకోవచ్చు అందులో. సో తను చెప్పడం కానీ తన విజన్ కానీ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇట్స్ కేక్ ఆఫ్ ఫర్ ఆల్ ఫస్ట్ టు వర్క్ విత్. అండ్ సునీల్ గారితో కానీ రోహిణి గారితో అందరితో ఎక్కడ వస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ సింహాన్ సత్యాస్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్. మేము కలిసి వర్క్ చేసిన సీన్స్ కొన్నే ఉన్నా కూడా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే ఏ సీన్ సరిగ్గా అవ్వని కూడా సత్య 10 నిమిషాలు చేస్తే కానీ అవ్వదు మాకు. సో తను చూస్తేనే సగం మాకు డిస్టర్బ్ అయిపోతుంది. ఎక్స్పెషల్ మా ఫైట్ సీన్స్ మేము అనుకున్నాం కానీ చాలా ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చింది. సో అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎడిటర్ గారు కానీ మా ఫైట్ మాస్టర్ అండ్ మెయిన్లీ కెమెరామెన్ సురేష్ గారు అండ్ భైరవ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్కోర్. అందరూ మా సక్సెస్ని మీరు కూడా థియేటర్లో ఎంజాయ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మీ పప్పాతో వచ్చారు, మీ పెళ్లి కొడుకు పెళ్లి ఏమైనా అయ్యిందండి లేకపోతే అది ఇంకా మధ్యలో ఒకటి సీక్వెన్స్ అయిపోయినప్పుడు ఈ సీక్వెన్స్ అవుతానే ఉంటారు? నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్. మదర్ వచ్చింది కదా, ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారు చూడండి. ఓకే. సో మీ అల్లుడు గురించి ఒకసారి ఏమైనా చెప్తారా మాకు సినిమాలో? నేను అడుగుతా ఫస్ట్. ఓకే. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు. పాపా అప్పుడే వేసిన మల్లె మొగ్గల నెల మెరిసిపోతున్నాడమ్మా. సో చెప్పండి ఎలా అనిపించింది ఈ సినిమాలో? ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకున్నామో మీ ఎపిసోడ్లో కూడా అంత నవ్వుకుంటూ వచ్చింది. యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు. అలాగే అనిపించింది మాకు కూడా. ఎన్నో ఎపిసోడ్ మాది 4200 సంథింగ్ చేంజ్ ఇదొకటండి. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్. మూన్ స్టార్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదలట్టు టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు రితేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ 1లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ 2కి వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారు ఈ ట్రాక్ని అనుకున్నాం. చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా చేస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది. సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. చాలా 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 బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రితేష్ గారికి, చంద్ర గారికి, మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి. నా కో ఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు. ఆవిడ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. అప్డేట్ అడగలేదు కదండి సినిమా అప్డేట్. మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఇంటర్లో సడన్ గా జీవనం పేరు వచ్చింది శాస్త్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు సార్. ఓకే. అండ్ ఇక్కడ లాస్ట్ 2 weeks బ్యాక్ రిలీజ్ అయిన సరిపోదా శనివారం డైరెక్టర్ వివేకాంత్ గారు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ నేను అందులో ఉండడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్ వివేకాన. అండ్ మా కృషి డైరెక్టర్ గారు, మిస్టర్ పోలీస్ డైరెక్టర్ గారు అండ్ సార్. అండ్ మా జాతర అందరు ఇక్కడే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు అండి పేరు పేరున. ఎవరైనా మర్చిపోతే సారీ. అండ్ మా చెరియన్న, మా ఇద్దరు ప్రొడ్యూసర్ గారు. అండ్ కంగ్రాచులేషన్స్ రితేష్ రాణా గారు. మంచి బ్లాక్ బస్టర్ ఫస్ట్ ప్రీమియర్ షో చూసినప్పుడు నాకు చాలా నవ్వలేగా చచ్చాను. పక్క సత్య
నార్మల్గా కలిసినప్పుడు కూడా పక్కన నవ్వలేక చచ్చిపోతాము. అలాంటి డైరెక్ట్ మొత్తం సినిమాలో మనోడు అందరినీ నవ్వించడానికి చాలా కష్టపడి ఇష్టపడి చేశాడు. అండ్ హీరో గారు అట్లా చూడకండి, ఏం మాట్లాడాలో కూడా నాకు రాదు ఒకసారి. అండ్ వన్స్ అగైన్ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ గారికి అండ్ డిఓపి గారికి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సూపర్ మూవీ, ఇప్పుడే చూసి వచ్చాను యాక్చువల్లీ మ్యాట్ని. సూపర్ ఉంది సినిమా, చాలా చెప్పాలి యాక్చువల్లీ. హిస్ బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ అనమాట అది. క్యాప్టెన్ రైట్గా ఉంటే అందరూ ఎలా ఎక్సెల్ అవుతారు అనేది ఈ సినిమా ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నాట్ జస్ట్ సత్య, ఇప్పుడు సత్య సింగ్ రాయాలంటే భయం వేస్తుంది అనమాట. అంటే దీంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనే అంత అంత కాన్షియస్ అయిపోవచ్చు. అండ్ సింహ గారు వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ జాబ్. ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుని ద న్యూ జానర్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ కమ్ త్రూ. ఎస్పెషల్లీ మ్యూజిక్, ఎడిటింగ్, వాట్ నాట్, అసలు డిఓపి, ఎవ్రీబడి అలా ఆన్ పవర్ కనిపించారు అనమాట సినిమాలో. సో సూపర్ ఫిలిం. ఐ డోంట్ థింక్ మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం, ఆల్రెడీ జనాలు చాలా ఎక్కువ మంది చెప్పారు నాకు ముందే, సినిమా బాగుందంట సినిమా బాగుందంట అని ఆల్రెడీ చెప్తున్నారు. సో సిన్స్ ఐఎమ్ కమింగ్, ఐ took some time and watched this film and very happy to watch this film. Thank you. అంటే అందాక అందరినీ అడుగుతున్నాను ఇదే క్వశ్చన్. అంటే మీరు మిమ్మల్ని రేటింగ్ ఇవ్వమంటే ఈ సినిమాకి ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను రివ్యూస్ చదవను. ఓకే. సో వర్డ్ ఆఫ్ మౌత్ ని చాలా ఒక ఆడియన్స్ గా చెప్పండి మీకు ఎలా అనిపించింది? రేట్ చేయకూడదు అనుకుంటాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫిల్మ్ టు ఎంజాయ్. అండ్ ఈ జానర్లో సినిమాలు చాలా రేర్గా దొరుకుతాయి మనకి. ఈ క్రైమ్ కామెడీలో ఇంత హిలేరియస్గా సినిమాలు నాకు హార్డ్లీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ముందు ఎప్పుడైనా వచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ ఐ హార్డ్లీ ఫైండ్ ఎనీ మూవీ క్లోజ్ టు దిస్ ఫిల్మ్. అండ్ యాక్చువల్లీ నేను రాగానే రితేష్ అదే చెప్తున్నాను, థర్డ్ ఎప్పుడు వస్తుంది అన్న అంత క్యూరియస్గా అనిపిస్తుంది అనమాట నాకు. నిజంగానే ఆడియన్స్ అందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థర్డ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా. బట్ అది ఉంటుందా లేదా అనేది కానీ అడగాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా. చెరి గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, టు ఆల్ మై 3 మూవీస్ అండ్ క్లాప్ both of them. Congratulations to you. Thank you, Mahesh garu. వాళ్ళకి వచ్చినందుకు నమస్కారం. రితేష్ అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ నీ గురించే మాట్లాడాడు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యాస్ ద విజువల్ గ్రామర్ అండ్ విజువల్ కామెడీ. సో అది నువ్వు పుల్ అప్ చేసే విధానం వచ్చేసరికి నాకు మత్తు వదలలో సర్ప్రైజ్ అయ్యాను నేను, హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్ అయింది, దీంట్లో కూడా వచ్చేసరికి సర్ప్రైజ్ అయ్యాను. సో ఇట్స్ నాట్ సో ఈజీ, యూ కెప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఒకనొక సీక్వెన్స్లో వచ్చేసరికి ఇప్పుడు అజయ్ గారి, సత్యాది, సింహాది అంతా వచ్చేసి ఒక రౌండ్ ట్రాల్ ఉంటుంది విత్ లైట్ చేంజ్ అని. సో అలాంటి ఒక సీక్వెన్స్ వచ్చేసరికి అది ప్రాపర్గా రాయాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ ఆన్ పార్ ఇన్స్టింక్ట్ పనిచేయాలి. సో అలాంటి ఎన్నో సీక్వెన్స్ నాకు గుర్తుంది ఒకటే యాక్చువల్లీ, బట్ ఎన్నో సీక్వెన్సెస్ యూ హావ్ డన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, వెదర్ ఇట్ ఈస్ మత్తు వదల 3 or డెత్ వదల 2. So I'm looking forward. Big congratulations. And Simha, నాకు చూసినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే మనకి చాలా తక్కువ రిలేటబుల్ ఫేసెస్ ఉంటాయి యాక్చువల్గా. సో వెన్ యూర్ ఆన్ స్క్రీన్ వీడు మనలో ఒకటిరా అని చెప్పి అనిపించే ఫేసెస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో యువర్ వన్ అమాంగ్ us అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యే ఒక న్యాచురల్ యాక్టింగ్ అండ్ న్యాచురల్ ఫేస్ ఉంది యాక్చువల్గా. సో Simha, I'm looking forward to many wonders that you're going to do. And the big brother Bhairava, big fan of your work, and Colorful gaani, Karthikeya gaani, you చేస్తున్న work ప్రతి ఒక్కటి వచ్చేసరికి it's outstanding. Very much looking forward for your next project. And సత్య యాక్చువల్గా సరిపోదా శనివారంలో వచ్చేసరికి ఒకనొక రోజు, అంటే మామూలుగా సత్య ఒక రోజు రోజులు అలాంటివి చేయడు, నా కోసం చేశాను. అది కూడా వచ్చేసరికి కష్టపడి బతిలాంటి చేయించి ఎడిట్లో తీసాను. అది చెప్పే సో డిలీటెడ్ సీన్ ఎలాగో వచ్చారు రిలీజ్ అయిపోతుంది, ఇప్పుడు చెప్పేస్తాను. సో సత్య
ఇట్స్ బీన్ ఎ బ్లెస్సింగ్. అంటే ఇలాంటి ఒక పర్సన్తో వర్క్ చేయడం అనేది. యశస్ సూర్య గారు మామూలుగా ఒకసారి ఎవరిని పోగొట్టు సార్ యార్ సార్ ಅವರು తమిళ్లో వడివేలు మాదిరి ఇరికారు సార్ అని చెప్పన్నారు. సో వడివేలు అంటే ఆయన వచ్చేసరికి ఆయన ఒక కల్చరల్ ఐడెంటిటీ అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రహ్మానందం గారి స్క్రీన్ మీద కనిపించగానే ఎలా నవ్వుతారో వెంటనే ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు, వెంటనే నవ్వేస్తాం. అట్లా ఆ స్టేటస్ అటైన్ చేసుకున్నావు సత్య. నువ్వు స్క్రీన్ మీద కనిపించగానే నవ్వేస్తున్నారు. యాక్చువల్లీ నువ్వు డైలాగ్ చెప్తావో లేకపోతే ఇంకేమి ఏం చేస్తావో కూడా ఆలోచించట్లేదు. సో అలాంటి ఒక స్టేటస్ అటైన్ చేసుకోవడం చాలా కష్టం. యాక్చువల్గా నువ్వు అసలు ఈ సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు. అండ్ నాకు తెలిసి ఆ క్లైమాక్స్లో 16 వేసి డ్యాన్స్కి మళ్ళీ వినాయక చవితి నిమజ్జనానికి మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ దానికి డ్యాన్స్ చేస్తారు అనుకుంటారు. సో అంత అసలు థియేటర్ మొత్తం వచ్చేసరికి ఒక రకంగా ఊగిపోయింది అసలు ఆ సీక్వెన్స్ని. అండ్ కార్తిక్ సార్, మా సత్పోదర్ గారు సార్, బ్యూటిఫుల్ వర్క్. చాలా 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 బాగుంది. యాక్చువల్గా మీరు ముందు నుంచి చెప్తూనే ఉండేవాళ్ళు ఈ సినిమా గురించి ఎలా ఉండబోతుందని చెప్పి. చాలా చాలా బాగుంది. అండ్ చెర్రీ గారు సార్, కంగ్రాచులేషన్స్ అనదర్ బ్లాక్ బస్టర్. అండ్ రాజా అండ్ సునీల్ గారు, జీవన్, రోహిణి గారు సార్, మీ పేరు నాకు తెలియదు, బాజీ ఓనా కొడుక పేరు ఇద్దరు, వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. సో ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ద హోల్ టీమ్. అండ్ నవీన్ గారు అండ్ రవి గారు, కంగ్రాచులేషన్స్ ఆన్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ మీ అందరికీ పెద్ద కంగ్రాట్స్ బ్రదర్స్. అండ్ థ్యాంక్ యూ కూడా. థ్యాంక్ యూ ఎందుకంటే ఒక 10-15 days నుంచి మన స్టేట్లు తెలుగు 2 స్టేట్లు వర్షాలు దీంతో ఒక డిప్రెషన్లో ఉన్నాం. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. ఈ ఫిల్మ్ వచ్చిన తర్వాత థియేటర్కి 2.5 గంట ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఫిల్మ్ ఇది. 100% ఇది ఒక మంచి రిలీఫ్. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక జనాలందరిలోనే ఒక మంచి నవ్వులు తీసుకొచ్చారు. రితీష్, నువ్వు కానీ సింహ, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ టెన్షన్లో ఉన్నా లేకపోతే ఏదన్నా ఉంటే మంచి కామెడీ ఫిల్మ్ చూస్తే అన్నీ మర్చిపోతాం. అలాంటిది ఒక 2.5 గంట సేపు నవ్విస్తూనే చూసిన వాళ్ళందరూ కూడా కడుపుని నొప్పి వస్తుంది లేకపోతే కుక్కలు నొప్పి వస్తున్నాయి అంటున్నారంటే మీరు అక్కడే చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. హార్ట్ఫుల్ కంగ్రాట్స్ మీ అందరికీ. అలానే చెర్రీ గారు, వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు అలానే మైత్రి మూవీస్ గారికి, రవి గారికి, నవీన్ గారికి, ఇక మా శశి ఉన్నాడు ఇక్కడ, కిషోర్ లెక్కలు చెప్తా ఉన్నాడు ఆల్రెడీ. అందరికీ కూడా బిగ్ కంగ్రాట్స్. అండ్ సినిమా చాలా బాగా చేసావు. అలానే సత్య గురించి చెప్పాల్సిన స్టార్ కమెడియన్ ఈరోజు. ఇక మిగతా కాల్భైరవ్ గారు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు అన్ని వర్క్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను, చాలా బాగుంది. అలానే కెమెరామెన్కి, అలానే ఆర్ట్ డైరెక్టర్ అందరూ, అలానే టైగర్ ఎడిటర్ టైగర్కి, అందరికీ చేసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తూ తప్పనిసరిగా 2.5 గంట అన్నీ మర్చిపోయి హ్యాపీగా చూసే సినిమా మత్తువదలరా 2, 3 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ హిట్ అయిన చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా టీం గురించి నేను ప్రత్యేకించి మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మత్తువదలరా చేసాం మేము 5 years ago. అండ్ ఇప్పుడు మత్తువదలరా 2 చేస్తున్నాము. సో మేమందరం ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా. సో ఐడ్ లైక్ టు మెన్షన్ ఫ్యూ నేమ్స్తో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రత్యేకంగా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందండి. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ grateful to my team of amazing musicians. And వాళ్ళు I have to mention their names అండి. One Harshavardhan and Siddharth Salu and Vishal Bharadwaj and Nitish. So thank you all so much. All 4 of them have been like pillars for the background score and the songs for Mattuvadala 2. And ఈరోజు మీరు ఫెస్టివల్ అప్రిసియేషన్ ప్లేస్ అందరూ కూడా it should I'd like to dedicate it to them and the credit goes to them. And thank you all so much. And yeah, అందరూ ఇస్తున్న రెస్పాన్స్కి I'd like to, there's only one thing I can say perfectly for it, that is thank you. అంతకు మించిన మ్యాజిక్ ఇప్పుడు క్రియేట్ చేశారు. నిజంగా పడి నవ్వుకున్నామండి థియేటర్స్ నిండా. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తం ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో నాకు 2 విషయాలు నచ్చాయండి. ఒకటి నరేషన్, 2 ప్రమోషన్. నరేషన్ లేకుండా మూవీ స్టార్ట్ అవ్వదు, ప్రమోషన్ లేకుండా జనాల్లోకి వెళ్ళదు.
సో అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నేను మాక్సిమం అవాయిడ్ చేస్తాను. చెరి గారికి చెప్తాను ఎందుకు సార్ డబ్బులు వేస్ట్, ఖర్చు ఎక్కువ అవుద్ది ఎందుకు అంటే ఆయన కూడా ఓకే సూపర్ అని అలా అనుకుంటారు. కానీ నాకు ఇలా స్పీచ్ తీయడం ఇష్టం లేదు. కానీ మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టారు. అందుకంటే మేజర్గా నాకు ఆనందంగా ఉంది, చెరి గారు హ్యాపీగా ఉన్నారు, అది చాలు నాకు. హ్యాపీ బర్త్డే తీసారుగా ఆయన ఫేస్లో స్మైల్, నా టీమ్ ఫేస్లో స్మైల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అది మేజర్ ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సౌమ్యాజు, వాసు, ప్రభవ్ అండ్ తేజ. తేజ ఏంటంటే కో రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్, వాడికి ఆల్రౌండర్ అనమాట మా టీంలో. ఏ కావాలి ఆల్ పర్పస్ నైట్ లాగా వీళ్ళందరూ ఉంటారు. సో ఏమైనా స్పీచ్ ఇస్తారు, నా ఆక్వర్డ్నెస్లో కొంచెం పాలు పంచుకోండి. సరే, అంటే ఇందాకట్లాగా అర్థం కాకుండా అర్థమైనట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మాకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడరా? ఫస్ట్లీ లైక్ మత్తోదల్లో వర్క్ చేసినప్పుడు ఐ వాజ్ బ్లోన్ అవే అండి. అండ్ ఇన్స్టెంట్లీ ఐ బికేమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రితేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు రితేష్ అండి చాలా థ్యాంక్స్ అండి. ఈ పెద్ద ఇంటి కొట్టే రితేష్ అన్న, మేబీ నెక్స్ట్ చేసిన వాళ్ళ కూడా రితేష్ అంతా ఉంటాడు, పెద్ద పెద్ద ఇంట్లో కొడతాను అనుకుంటున్నాను. రితేష్ నాకు ఛాన్స్. థ్యాంక్స్ ఫర్ ద హ్యూమంగస్ హిట్ అండి. హ్యూమంగస్ హిట్ అండి. అండ్ ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్ కంటెంట్ ముందుకు వస్తూ ఉంటాం. మేము డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేయడానికి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా మా టీం గురించి మాట్లాడాలంటే ఎవ్రీవన్ లైక్ సాయి, ప్రభవ్, నిఖిల్, వాసు అండ్ డిఓపి సురేష్ సారంగం, నా అన్న రితేష్ రానా, వీళ్ళు అంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఒక ఏజ్ దాస్ లెక్క ఉంటాడండి. సో అదేంటంటే బేసిక్గా మేము ఐ మీన్ ఎప్పుడు సెల్ఫ్ ఎంటర్టైన్ ఫీల్ అవుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం పక్కన వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలని చూస్తూ ఉంటాం. అది మీకు మూవీలో రిఫ్లెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్లో పోస్టర్స్ కానీ, ఫోర్గ్రౌండ్లో యాక్టర్స్ చేసే చిన్న చిన్న గెస్టర్స్ కానీ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ హ్యూమంగస్ సక్సెస్. ఇంకా నా స్పీచ్ అవ్వలేదు. సో ముందు మా ఆర్ట్ డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఫిలిం నుంచి శ్రీనివాస్ గారే. సో ఈ మంత్ సేమ్ నెక్స్ట్ న్యూ జాయిన్ అయ్యి నా ప్రతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎప్పుడు చేసినా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది, కానీ దీంట్లో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆయనకి మామూలుగా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ఏంటంటే చెప్పేవాడిని సార్ మీకు 8 days ఇస్తాను, 9 days ఇస్తాను, కుమ్మేద్దాం అని చెప్పేవాడిని. లాస్ట్కి వచ్చి 4 రోజుల్లో తీయాలి సార్ అని చెప్పేవాడిని. ఆ 4 రోజుల్లో కూడా ఒక హాఫ్ డే నేను సీన్ తీసేవాడిని. సీన్ తీసిన తర్వాత పాపం ఆయన ఇచ్చేవాడిని. సో ఆయన చాలా బాగా చేసేసారు. కార్తిక్ శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ. మీ గురించి చెప్పమన్నారు చెప్తున్నాను. నెక్స్ట్ సురేష్ ఎక్కడ? సురేష్ దా. మాల్ నేను రైటింగ్ చేస్తున్న విజన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బాగా బయటకు తీసుకొచ్చే సురేష్. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్. ఎప్పుడు కనపడ్డా ముందు నువ్వేమన్నా స్పీచ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ అనమాట. సునీల్ గారు, అనిల్ కిషోర్ గారు, రోహిణి గారు, రాజా గారు, దాని తర్వాత రోహిణి గారు, బాజీ గారు, అందరికీ పేరు పేరున, జీవన్ గారు, అందరి పేరు పేరున థ్యాంక్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హీరో సింహ గారు థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు, చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఒక స్టార్తో వర్క్ చేయాలన్న ఒక ఉండేదండి. అది సినిమాతో సత్య గారు తీరిపోయిందండి. ఆయన యాక్టింగ్ టాలెంట్, ఆయన టెక్నికల్ కేపబిలిటీస్, ఆయన డైరెక్షన్ అబిలిటీస్, అంటే సీన్కి వెళ్ళి షూట్కి వెళ్ళి సత్య గారికి సీన్ చెప్తే ఆయన సీన్ తప్ప మిగతావన్నీ నాకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. రితేష్ ఈ షాట్ ఇలా ఉంటే బాగుంటుంది, అందరూ ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇవన్నీ. సో ఆయన క్రియేటివ్ ఇన్పుట్స్తో చాలా బాగా నాకు ప్రేరేపించి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మూవీ కూడా మీతో చేసే భాగ్యం అని అనుకుంటున్నాను. అండ్ భైరవ చాలా స్వీట్ పర్సన్.
సో అంతే స్వీట్గా మ్యూజిక్ ఇచ్చాడు. భైరవాన్ చేస్తే వేరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ అందరూ మూవీ చూసి ఎంజాయ్ చేయండి. చెప్పండి. 3 గురించి సెపరేట్ ఏమైనా ఇస్తారు? అందరూ అదే అడుగుతున్నారు, డైరెక్టర్స్, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 డిగ్రీ తీసా అది కాదండి, మత్తు వదలరాత్రి, ఆపరేషన్ తస్కర ఉండబోతుందా మళ్ళీ ఇంకొకటి? ఆపరేషన్ తస్కర మతరాత్రి ఉంటుందండి డెఫినెట్గా. ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ కంపల్సరీ ఉంటుందండి. యా. అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు మై హోల్ టీమ్, మై PR team and all the audience, and thanks a lot.